క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు పాల్గొన్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి, సి కళ్యాణ్తో పాటు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ భేటీకి చిరంజీవి మాత్రం దూరంగా ఉన్నారు. మెగాస్టార్ ఆహ్వానం ఉన్నా ప్రస్తుతం చెన్నైలో ఉండడంతో సమావేశానికి హాజరు కావడం లేదాయన. ఈ సమావేశంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసుతో పాటు బెనిఫిట్ షోలు, అలాగే టికెట్ రేట్లపై చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ మానవత్వం లేకుండా ప్రవర్తించారని సీఎం ఫైర్ కావడం, ఇండస్ట్రీకి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలైతే చేశారు. బెనిఫిట్ షో, టికెట్ రేట్లపై కూడా కామెంట్ చేశారు. ప్రేక్షకులను దోచుకునేలా సాగుతున్న వ్యవహారాన్ని ఇకపై అనుమతించారని, తెలంగాణలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు సీఎం. ముఖ్యమంత్రి ప్రకటనతో సినీ పరిశ్రమలో అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండగకి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కావాల్సి ఉంది. టికెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి ప్రభుత్వంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంతో అల్లు అర్జున్ కేసుతో పాటు సీఎం చేసిన ప్రకటనపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంతో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి.